వెల్కమ్ టు ఐనన్ టీవీ. ఎల్బీ నగర్ జోన్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్స్ యూనియన్ నిర్వహించిన బంద్ విజయవంతంగా కొనసాగింది. అంతర్జాతీయ పరిణామాలు స్థానిక నిర్మాణ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారత్లోని నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. యుద్ధం కారణంగా ముడి సరుకుల రవాణా కష్టతరం కావడంతో సిమెంట్, స్టీల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామం సామాన్యుడి సొంతింటి కలపై కోలుకోలేని దెబ్బతీస్తోంది. పెరిగిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు మరియు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను వివరించేందుకు ఎల్బీ నగర్ జోనర్ సిమెంట్ మరియు స్టీల్ షాప్స్ యూనియన్ అసోసియేషన్ ఆదివారం నిరసన చేపట్టింది. జోన్ పరిధిలోని అన్ని విక్రయ కేంద్రాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్, మేస్త్రి, కూలీలు మరియు పురోహితులతో పాటు నాణ్యమైన సిమెంట్, స్టీల్ అందించే షాపుల సహకారం ఎంతో అవసరం. కానీ ప్రస్తుత ధరల పెరుగుదల వల్ల అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులు ఇద్దరూ నష్టపోతున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన వ్యాపారులు ప్రస్తుతం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ నిర్ణయించిన అధికారిక ప్రైస్ లిస్ట్ ఆధారంగానే విక్రయాలు జరపాలని కోరారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే వారిపై యూనియన్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బంద్ను విజయవంతం చేసి తమ నిరసనకు మద్దతు తెలిపిన దుకాణదారులందరికీ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా గతంలో తెలిపిన విధంగా ఈరోజు మా ఎల్బీ నగర్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని అనుసరించి సపోర్ట్ చేసిన, మాకు సహకరించిన వినియోగదారుల మహాశయులకు మరియు మా సహ వ్యాపారస్తులకు మరియు హోల్సేలర్స్కు మరియు కంపెనీ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ స్టీల్ అండ్ సిమెంట్ షాప్స్ అసోసియేషన్స్ బంద్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కాలానికి అనుగుణంగా ఒక ప్రత్యేక కారణం వల్ల, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణం వల్ల మా స్టీల్ అండ్ సిమెంట్ ప్రైజెస్ అనూహ్యంగా పెరిగినవి. సో అటువంటి ప్రైజెస్ ఏంటంటే కస్టమర్ చెప్పడంలో మా అటువంటి మధ్యతరగతి వ్యాపారస్తులు చాలా ఒడిదుడులకు పోయి చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. కంపెనీ వాళ్ళేమో ప్రైజ్ పెంచారు, వినియోగదారులేమో ఎట్లా పెరుగుతావి, మాకు ఇంతకుముందున్న ప్రైజ్ల ప్రకారం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ అడగడంలో తప్పులేదు. కొనేవాళ్ళు ఎటువంటిదైనా బేరసారాలు చేయొచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక వస్తువును ఎక్కువ రేటు కొని ఆ తక్కువ రేటు ఎక్కడైనా అమ్మడం జరుగుతుందా? పోని ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక వస్తువును ఎక్కువ రేటు కొన్నవారిని మీరు తక్కువ రేటుకు అమ్మవారిని హక్కు వాళ్ళకు కూడా ఉంటుందా? వాళ్ళకు కూడా ఉండదు. అటువంటిది వినియోగదారులైనా కూడా, తోటి వ్యాపారస్తులైనా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ వ్యాపారం మీద డిపెండ్ అయ్యి మేము స్థానిక వ్యాపారస్తులు ఎంతో మంది, మన యాదవ్ కుటుంబాలు కానీ, గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, మున్నూరు కాపులు కానీ, వైశ్యాస్ కానీ, రెడ్లు కానీ, ఇతరత్ర ఎన్నో మంది కుటుంబాలు, ఎంతో మంది కుటుంబ సభ్యులు, కొన్ని లక్షల మంది తమకు ఉపాధి కల్పించుకుంటూ, ఇతరులకు ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఇటువంటి పెద్ద సంస్థను నిలబెట్టే బాధ్యత, నిలబడేటట్టు చేసే బాధ్యత అటు కంపెనీ వాళ్ళ మీద కానీ, తోటి వ్యాపారస్తుల మీద కానీ, హోల్సేలర్స్ మీద కానీ, అదేవిధంగా మా వినియోగదారులైన దేవుళ్ళ మీద కూడా చాలా బాధ్యత ఉంది. వాళ్ళు గమనించాలి. అదేవిధంగా ప్రపంచంలో ఏ వ్యక్తి ఎంత సంపాదించినా, ఏ ఫ్లైట్ తిరిగినా, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా, ఏ దేశం తిరిగినా కూడా, అంతరిక్షంలో పోయినా కూడా అతని ఫైనల్ ఏం ఎక్కడ ఉంటానంటే తన సొంత ఇంటి కళ. తనకంటూ ఒక సొంత ఇంటి కళ కట్టుకొని తన ప్రశాంతత ఉండాలని, తన జీవిత ఆశయం ఏంటంటే తన సొంత ఇంటిలో ప్రశాంతంగా ఉండేది ఆయన ఫైనల్ స్టేజ్. అటువంటి సొంత ఇంటి కళను కట్టుకునేటప్పుడు దానికి సహకరించినటువంటి బ్రాహ్మణులను కానీ, దానికి సహకరించిన మేస్త్రులను కానీ, దానికి ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్ని కానీ, దాన్ని కట్టించిన బిల్డర్ కానీ, దాని మెటీరియల్ సప్లై చేసిన మా అటువంటి స్టీల్ సిమెంట్ వ్యాపారస్తులకు కానీ, అదేవిధంగా మిగతా ఇతర పనిముట్లకు సహకరించిన వాళ్ళని కూడా వాళ్ళందరూ సంతోషంగా ఉంచే బాధ్యత కట్టించుకునే యజమాని మీద ఉంటుంది. అప్పుడే ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది.
ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇది సమాజం గమనించవలసిన విషయము. ఇలా మా కుటుంబాలు ఇన్ని వర్గాల వారు ఇంతకుముందు చెప్పిన విధంగా యాదవులు గాని, గౌడ్స్ గాని, వైశ్యాస్ గాని, ముద్రాజులు గాని, మున్నూరు కాపులు గాని, రెడ్లు గాని ఇంతమంది ఇలా రోడ్ల పాలైపోయి మేము ఒక విధంగా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక బాధతో చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఎల్బీ నగర్ జోన్లో గాని, హైదరాబాద్ సికింద్రాబాద్లో గాని ఈ మినిమం ఒక 20% షాప్స్ వాళ్ళు తన పెట్టుబడి తీసుకొచ్చి ఊర్లో భూములు అమ్మి, ప్లాట్లు అమ్మి ఈ బిజినెస్ లో పెట్టి రోడ్డు పాలైనారు. వాళ్ళు ఇవాళ ఏంటంటే వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా కూడా మా అటువంటి వ్యాపారస్తులను వాళ్ళు ఎప్పుడు కూడా వినియోగదారులు మీరు వచ్చిన ప్రైజ్ అన్నా తీసుకోండి, కానీ వచ్చిన ప్రైజ్ తక్కువ మాత్రం అడగకండి. ఎందుకంటే ₹2 కొని ₹1 ఏ రకంగా అడుగుతారు, ఏ రకంగా ఇస్తారు. అదేవిధంగా మన దగ్గర మన ఐక్యత లేదని వాళ్ళు గ్రహించి పక్క వాళ్ళు ₹2 ఇస్తున్నారు, మీరు ₹1 ఇవ్వాలని అడుగుతున్నారు. అటువంటి అవకాశం ఇవ్వకుండా అటు వినియోగదారులు గాని ఇటు వ్యాపారస్తులు గాని ఉన్న నమ్మకాలను పొడిపెట్టి ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక ప్రకారము ఎక్కడ పోయినా కూడా ఒకే ప్రైజు ఒకే విధానముగా మేమందరం యూనిటీగా ఉంటాము. అదే ప్రైజ్ను ఇంప్లిమెంట్ చేస్తాము. అందరం ఒకే ప్రైజ్ అమ్ముకుంటాం. కొంచెం తక్కువ అమ్ముకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ సంపాదించేది మంది కొరకు, తక్కువ సంపాదించేది మన కొరకు. అదే విషయం గమనించాలి. అది గమనించేసేసి అందరము మేము ఒక ఫ్రెండ్లీగా, మేము యూనిటీగా, ఒక అన్నదమ్ముల లేక ఒక సహా వ్యాపారస్తులు లేక మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. దాని కొరకే ఈ రోజు అనేది ఈ ఎల్బీ నగర్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్స్ అసోసియేషన్ అనేది బంద్ నిర్వహించింది. మరొకసారి ఇటువంటి బంద్కు సహకరించిన వినియోగదార మహాశయులకు, వినియోగదార దేవుళ్లకు, అదేవిధంగా మా సహకార వ్యాపారస్తులకు, హోల్సేలర్స్ కు, కంపెనీ వాళ్లకు, సమాజంలో మా వల్ల ఎవరికైనా ఇబ్బంది పడితే కూడా వాళ్ళని క్షమించమని ప్రత్యేకంగా మా యూనియన్ తరఫున కోరడం జరుగుతున్నది. ధన్యవాదం. అదేవిధంగా ఈ రోజు తర్వాత ఎవరైనా కూడా మార్కెట్ యూనియన్ ఏదైతే నిర్ణయించిన ధర ప్రకారం అమ్మకుంటా మార్కెట్లో ఎవరైనా తక్కువ అని అదేవిధంగా ఎక్కువగానే అమ్మినా కూడా మా యూనియన్ దృష్టికి తీసుకొచ్చే బాధ్యత సహా వ్యాపారస్తులకు అదేవిధంగా వినియోగదారులకు ఉంటుంది. వాటి మీద ఏంటంటే మా యూనియన్ అనేది చాలా చాలా కఠిన చర్యలు తీసుకుంటుందని మేము అందరికీ ఒక మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ప్రస్తుతము మార్కెట్ లో నెలకొన్న అనారోగ్యమైన ధరల యుద్ధంతో ఈ బంద్ నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీకి నువ్వు తక్కువ ఇష్టం అంటే నువ్వు తక్కువ ఇష్టం అంటే నువ్వు అనే ఉద్దేశంతో అందరం మార్కెట్ ని కిల్ చేసుకుంటూ మన మార్జిన్లని కట్ చేసుకుంటూ ఈ రకంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న షాప్స్ యాజమాన్యాల వాళ్ళకి బాగా భారీ నష్టాలు అయిపోయి వాళ్ళు మొత్తం ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్న ధర కన్నా కూడా తక్కువ ధరకు అమ్మడము, టర్నోవర్ పెరగాలని చెప్పేసి ₹1,00,000 టర్నోవర్ లో రూపాయి కూడా లాభం లేకుండా చేసుకోవడము, ఈ రకంగా ఉండడం వల్ల చాలా మంది మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వ్యాపారాలను కాపాడడం కోసమే ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు బంద్ నిర్వహించడం వల్ల అంటే ఒక జవాబుదారీతనం అనేది ఉంటేనే మనిషికి ఒక ప్రతి వ్యాపారస్తుడికి కూడా నేను యూనియన్ సమాధానం చెప్పాలి అంటే నేను తక్కువ ధరకు అమ్మితే నేను యూనియన్ సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు రేపు పొద్దున మంచి రేటు అమ్మాలనే ఉద్దేశంతో కూడా ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. అట్లనే ఈ 2-3 సంవత్సరాల నుంచి అంతకు ముందున్న యూనియన్ యాక్టివిటీ ఒక 2 సంవత్సరాలుగా నుంచి యూనియన్ యాక్టివిటీ లేకపోవడం, తర్వాత మళ్ళీ రీయాక్టివేట్ కావడం, తమ ఉనికి అసలు యూనియన్ ఉనికి ఉందా లేదా అనే పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ తిరిగి యూనియన్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పడానికి ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యూనియన్ యాక్టివేట్ అయ్యింది అని తెలిసిన తర్వాత కొంచెం అందరు వ్యాపారులు అలర్ట్ అవుతారు. అరే నేను ప్రతిసారి నేను చిన్న తప్పులకు నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, నేను తలదించుకోవాల్సి వస్తుంది యూనియన్ ముందర, ఇప్పుడు నేను కూడా మంచి రేట్ అమ్ముతా అనే ఉద్దేశం వాళ్ళు కలగాలని ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ ఈ బంద్ నిర్వహించడం కోసం నేను మార్కెట్ లో షాపులకు అందరి దగ్గర తిరిగినప్పుడు నా దగ్గర 1-2 క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే ఈ బంద్ ఎందుకు నిర్వహించాలి అని ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. ఈ తర్వాత ఈ బంద్ ఎన్ని రోజులు నిర్వహించాలి అంటే 1 రోజు నిర్వహించాలి. తర్వాత ప్రతి సండేనే బంద్ ఉంచాలా అని, ప్రతి సండే అవసరం లేదు, ఒకటే సండే బంద్. తర్వాత ఇంకొకటి ఈ బంద్ ఏమన్నా ఈ బంద్ కాకుండా ఈ విధానానికి బంద్ కాకుండా ఇంకేమన్నా ఉందా అని, ఈ బంద్ కాకుండా ఎఫెక్టివ్ గా ఇంకేం చేయగలుగుతాము, బందేగా చేయాల్సింది, మనం ఏమైనా చేస్తే బందేగా చేయాల్సింది. సో అదే ఉద్దేశంతో బంద్ నిర్వహిస్తున్నాము. ఇక్కడి నుంచి అయినా సరే వ్యాపారులందరూ, సిమెంట్ అండ్ స్టీల్ వ్యాపారులందరూ జాగ్రత్తగా ఒక జవాబుదారీతనంతో పనిచేసుకుంటారని బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ సహకరించారు.
ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఇక నుంచి అందరూ యూనియన్ సమాధానం చెప్పాల్సిందే, అందరూ సభ్యత్వాలు కూడా తీసుకోవాల్సిందే. యూనియన్ ఇక నుంచి ఖచ్చితంగా యూనియన్ లో సభ్యులై ఉండాలి ప్రతి షాప్. ఇదే నా కోరిక. ఎల్బీ నగర్ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ నుండి మేము ఈరోజు స్వచ్ఛందంగా షాపులన్నీ మూతవేయడం జరిగింది. కంపెనీ ప్రైస్లు స్టీల్ అండ్ సిమెంట్ ప్రైస్ పెరగడం వల్ల మేము మేస్త్రీలకు, ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకి అవేర్నెస్ తేవడానికి పెరిగిన ధరను వాళ్ళ ముందు ఉంచడానికి ఒక బంద్ను నిర్వహించాము. ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ధరను అన్ని విధాల ప్రతి షాప్లో ఒకే ధర అమ్మడానికి మేమందరము యూనియన్ తరఫున, ఎల్బీ నగర్ స్టీల్ సిమెంట్ అసోసియేషన్ తరఫున మేమందరము కట్టుబడి ఉంటామని, మరియు ఏ విషయమైనా కంపెనీ నిర్ణయాల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ధరల ప్రకారం, మా యొక్క యూనియన్ నిర్ణయించిన ధరకే మేము అమ్ముతామని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము బంద్ ప్రకటించడానికి కారణం ఏంటంటే, మా ఎల్బీ నగర్ జోన్ ఏరియాలో డే టు డే ప్రతిరోజు మార్నింగ్ ఉన్న రేటు ఈవినింగ్ ఉండట్లేదు, ఈవినింగ్ ఉన్న రేటు మార్నింగ్ ఉండట్లేదు. డే టు డే రేటు చేంజ్ కావడం వల్ల ఇవాళ మార్నింగ్ ఒక కస్టమర్కి ఒక రేట్ చెప్తే అది ఈవినింగ్ వరకు ఆ రేట్ ఉండట్లేదు. అట్లా అని చెప్పేసి మార్నింగ్ చెప్పిన ఒక రేటు కస్టమర్ మార్నింగ్ ఒక రేట్ చెప్తే అది ఆయన నెక్స్ట్ వచ్చి తీసుకునేసరికి మళ్ళీ రేట్ చేంజ్ అయిపోతుంది. అట్లా ఈ రేట్లు డైలీ చేంజ్ చేయడం వల్ల ఈ షాప్ వాళ్ళు ఏమంటారు అంటే, మార్నింగ్ ఈ రేట్ చెప్పినాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఈ రేట్ చెప్తారు కానీ నాకు వేరే షాప్ ఆయన ఇదే రేట్ ఇస్తున్నారు, నిన్న ఈ రేట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇదే రేట్ ఇస్తున్నాడు. అట్లా అని చెప్పేసి మా షాప్ వాళ్ళకే కస్టమర్లు అతల షాప్ యజమాని చెప్తుండో మాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, నాకు పలానా షాప్ అయినా నాకు నిన్న ఈ రేట్ చెప్పి ఈ రేట్ ఇస్తున్నాడు, నువ్వు ఈ రేట్ ఇస్తావా లేకపోతే నేను తెచ్చుకోనా అన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు డిమాండ్గా మేము వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసి వాళ్ళకు సానుకూలంగా ఉన్నట్టు కాకుండా వాళ్ళు మా కాడికి వచ్చి డిమాండ్గా ఎంక్వైరీ చేయడము, నాకు మీరు కాకపోతే ఇంకోళ్ళు ఇస్తాము, ఈ ఒక షాప్ లేదా ఇంక హైదరాబాద్లో చాలా, అదే ఈ ఎల్బీ నగర్ జోన్లో చాలా షాపులు ఉన్నాయి, నువ్వు కాకపోతే వాళ్ళ కాడ ఇస్తావు, వాళ్ళ కాకపోతే ఇంకో కాడ తీసుకుంటావు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అన్ని షాపులలో కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నమాట. ఈ విషయం ఏంటంటే, రేటు పెరిగిన విషయము మార్కెట్లో అందరికి తెలవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మేము మా ఎల్బీ నగర్ జోన్ తరఫుకి వెళ్ళి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించుకొని, ఈ విధంగా కొద్ది గొప్ప కస్టమర్లకు, వినియోగదారులకు అందరికి కొద్ది గొప్ప రేట్ ఇట్లా పెరుగుతుంది, డే టు డే పెరుగుతుంది. దానికి వ్యాపారులతో పాటు మనం కూడా కొద్దిగా సహకరించాలన్న ఉద్దేశంతో మేము ఇలా స్వచ్ఛంగా బంద్ చేయడం జరిగింది.